అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైకి ముచ్చలు తయారుగున్నాయి. చెల్ల సుషదం పాండ్రే. అందుకంటే మొదలు హెడ్లైన్స్. యాదాద్రి బోర్డు సంగతి కొండాకు చెప్పలేదట పాపం. క్యాబినెట్ కు హాజరు కాకుండా ఎల్లగక్కిందట కోపం. పంతులను పల్లకిల ఎత్తుకొని ఊరగించిన పిల్లలు లెక్కలు మంచిగా చెప్పిండని జల్లిండ్రు పువ్వులు. అమెరికా దేశంలో ఇజ్జత్ తీసుకున్న మనోళ్ళు ఇండియన్ స్టోర్లో ఆగానికి నవ్వుతుండ్రు బయటోళ్ళు. రాష్ట్రంలో తీర్చవలసిన తిప్పలు ఏమున్నాయి అని కేబినెట్ మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడదామంటే ఆ మీటింగుకే రాకుండా కొత్త తిప్పలు తెస్తే ఏం చెప్పుడిగా, ఏం కథ? ఏదో పనుండో తీర్కలేకనో రాలేదేమో తీయుండ్రి, దానికే దీర్ఘాలు తీస్తారు మీరు అని అనే ముంగట అసలు ఆ డుమ్మా వెనక దుమ్ము లేపుతున్న ముచ్చట్లేంటియో మీరే చూడుండ్రి. ఇప్పటికే కేబినెట్ విస్తరణ చేయక ఖాళీగా ఉన్న మినిస్టర్ పోస్టులు నింపక ఆశతోని కుర్చీల మీద దస్తి తువ్వాలు అన్నేసి పెట్టుకున్న ఎమ్మెల్యేలే కోపంతోనున్నారని కొన్ని వద్దుల సంది చూస్తూనే ఉన్నాము, ఇంటనే ఉన్నాము. ఇక ఈడ కూర్చొని కొత్త బట్టల కొలతలిచ్చి ఎదురు చూస్తుంటే ఫాయిదా లేదని ఉన్న బట్టలు చదువుకొని గాలి మోటార్ ఎక్కి ఢిల్లీ పోయి రాహుల్ను కూడా కలిసి కొందరు లీడర్లు హస్తినకు పోయి మరీ పైరవీలు నడిపిస్తుండే వరకలా ఏ నేతకు పదవి దక్కుతుందా అని ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు అంతా. ఇక ఈ లోపల అయ్యే పంచాలు అయితేనే ఉన్నాయి, ఈయనొచ్చే లోపలి కొట్లాటలని ఈయనొస్తూనే ఉన్నాయి. కొత్త మంత్రి పదవిలో కొట్లాట ఓ దిక్కు నడుస్తూనే ఉంటే ఇంకో దిక్కు ఉన్న మంత్రుల కొత్త కొట్లాటలు ఇంత ఎక్కువైతున్నాయి. పోర్రి ఈ లేటెస్ట్ కేబినెట్ మీటింగ్ కు మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టిందట. మొన్నటిదానికంటే బయట దేశాల నుండి రిటర్న్ వచ్చినా కూడా హాజరేసుకోనే లేదట. యాదాద్రి కొత్త ట్రస్ట్ బోర్డు ముచ్చట నాకు కూడా చెప్పలేదన్న నారాజులు ఉండే ఇట్లా చేసింది అనుకుంటా గాంధీ భవన్ పొంటి పోయే మందంతా మాట్లాడుకుంటారట. మేడం ఫారిన్లు ఉండగానే ఇక్కడ కొత్త బోర్డు మీద ప్రింట్ కాయిదాలు తయారు చేయించినట సీఎం సారు. మరి దేవాదాయ శాఖ మంత్రిని అన్న గౌరవం కూడా లేకుండా మాట ముచ్చట కూడా చెప్పకుండా యాదాద్రి ట్రస్ట్ బోర్డుని ఎట్లా ప్రకటిస్తారనుకుంటా కోపంతో ఉందట కొండా సురేఖ మేడము. ఇప్పటికే ఈ బోర్డు పంచాయతీ మీదనే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోపానికి వచ్చి పార్టీల సీనియర్ లీడర్లకు పురా గౌరవం లేకుండా పోతున్నది. పార్టీల అసలు కాంగ్రెస్ వాళ్ళు లేకుండా పోయిర్రు అనుకుంటా ఇండైరెక్ట్ గా సీఎంకే సురుకులు పెట్టిందని చేయి పార్టీ లీడర్లే చెవులు కొరుక్కుంటున్నారు. ఆలోలి జాలన్నట్టు ఇప్పుడు కొండా సురేఖ కూడా దండి సీరియస్ ఉండి ఆ ముచ్చట బయటికి తెలవాలని ఇట్లా కేబినెట్ కు రాకుండా కాంగ్రెస్ లో కలవరం పుట్టించిందని కూడా గట్టిగా నేను వస్తున్నది. మరి లోపల ఉన్న పంచాయతీ ఇట్లా ట్రస్ట్ బోర్డు చేయంగా బయట పడుతున్నాయా లేకుంటే ఇంకేమన్నా అనేది కాంగ్రెస్ పెద్ద లీడర్కే తెలవాలిగా అని అనుకుంటే కామెంట్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో కయ్యాల ముచ్చట్లు నిచ్చ చూస్తున్న నెటి జనాలు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని లోకం మీద జరిగే ముచ్చట్లు చదువుతున్నా అంటే దానికి కారణం నాకు చదువు చెప్పిన పంతుల్లే. వాళ్ళే గనుక నాకు మంచిగా చదువు చెప్పకుంటే, వాళ్ళే గనుక నాకు మంచి బుద్ధి మాటలు చెప్పి పద్ధతిగా బతికే మార్గం చూపకుంటే ఎక్కడనో కలుపు తీయనో పత్తేరనో పోయేదాన్ని కావచ్చు. ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నా అంటే దానికి నేను చదివిన చదివే కారణం, ఆ చదువు చెప్పిన సార్లే కారణం. అట్లాంటి పంతులను సచ్చేదాకా మరవబుద్ధి కాదు, వాళ్ళను నెత్తిలో పెట్టుకొని ఊరేగాలని అనిపిస్తుంది. నాకు అనిపించింది కానీ వీళ్ళు నిజంగానే నెత్తిన పెట్టుకొని ఊరేగిండ్రు. పంతులను కామెంట్ చేసుడే ఫ్యాషన్ అనుకునే రోజులు సార్లను కోడిగుడ్లు టమాటాలతో కొట్టే ఉత్తమ విద్యార్థులున్న ఈ రోజుల్లో చదువు చెప్పిన సార్ను పల్లెకిల కూర్చుండబెట్టి ఊరేగింపు చేసినంటే చిన్నముచ్చట్న. ఆ పంతులు ఎంత గొప్పడైతే పిల్లలు సార్ని ఎత్తుకొని తిరుగుతారు, ఆ పిల్లలు ఎంత బుద్ధిమంతులు అయితే సార్కి ఇంతటి గౌరవం ఇస్తారు చెప్పురి. ఈ గొప్ప ముచ్చట ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే మస్తు వైరల్ అవుతున్నది. పాఠాలు చెప్పి ప్రయోజకులను చేసినందుకు పిల్లలే పల్లెకిల పంతులను కూర్చుండబెట్టి పువ్వులు చల్లుకుంటా ఊరేగిచ్చారు. ఆ సారు ఎంత అర్థం కాని లెక్కలను పిల్లలకు ఈజీగా నెత్తికెక్కేటట్టు చెప్పినట. అందుకే మీరే మాకు కనిపించే దేవుడు, మీకు మించిన దైవం ఇంకేముంటది అన్నట్టు పువ్వులతో పూజలు చేశారు. బడిలో పాఠాలే కాదు బతుకులు మార్చే పాఠాలు చెప్పినావు సారు. జీవితంలో ఎంతో ఎత్తుకెదిగే మాటలు చెప్పినావు. నీకంటే మాకు గొప్ప మనిషి ఎవ్వరు ఉన్నారు సారు అని అన్నట్టు నెత్తిన పెట్టుకున్నారు. ఇట్లా ఇక సిక్కులు అనిపించే లెక్కలు చెప్పిన ఈ పంతులకి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పురి. పిల్లలు ఇట్లా చేసినది కలిగే తృప్తి కంటే ఇంకేది ఎక్కువిస్తా చెప్పురి. అందుకే 4 గోడల నడమ పాఠాలు చెప్పడం అంటే పుస్తకాలు ఉన్న అక్షరాలను చదువుడు కాదు, భవిష్యత్తులో 100 మంది బతుకులు నిలబెట్టుడు గొప్పోళ్ళని చేస్తుడు. ఆ పని చేసిన సార్కు ఇట్లా దండాలు పెట్టుకుంటా పువ్వులు చల్లుకుంటా వీడుకోలు వలికితే ఏ పంతులు కన్నీళ్ళు రావు చెప్పురి. ఏ సారుకు తృప్తి కలిగ చెప్పురి. ఇంతటి గౌరవం పొందుతున్న ఆ పంతులు గొప్పోడే, సార్ ఇల్వ తెలిసి ఇట్లా ఊరేగిస్తున్న పిల్లలు గొప్పోలే కదా. ఇక ఈ వీడియో చూసినాక మీకు పాఠాలు చెప్పిన పంతులు గుర్తుకొస్తే వాళ్ళ గురించి కామెంట్లు రాయరుగా. మొన్న ఏదో షాపింగ్ మాల్ వాళ్ళు పుక్కట్ల చీరలు వంచుతున్నారంటే మా ముసలి వేసుకొని ఉరికింది. వద్దే అంటే లేదు, మా పటీలి కుంటుకుంటా ఉత్త చేతులు ఊపుకుంటూ వచ్చింది. ఏమైంది అంటే చాలా మంది వచ్చిండ్రు, అటు నెట్టుడు ఇటు నెట్టుడు, నా కాలు ఇరిగింది, చీర కోసం పోతే కాలు పోయిందే తల్లి అని అనలాడింది. ఇగో ఇట్లనే జనాలు పుక్కట్ల ఏదన్నా వస్తుందంటే చాలు ఎగేసుకొని ఉరికితే ఆగం కథ అవుతుంది. ఇక గిట్లా అబ్బబ్బబ్బబ్బా
వీళ్ళు మనుషులా లేకుంటే చక్కెర పట్టిన చీమల? ఇసుక పోస్తే రాలనంత మంది ఇరుక్కుంటా జరుక్కుంటా ఒత్తుకుంటా మొత్తుకుంటా చెమటలు కాకుతురు కదా. ఇంతకు వీళ్ళు వచ్చింది దేనికోసం ఎరికేనా? బిర్యానీ ప్యాకెట్ కోసము. నీ బిర్యానీ మొఖం అంగడి పోను. అది తింటే ఎంత తినకుంటే ఎంత అనుకునే తట్టయింది ఇంత మందిలో ఇరికి నలిగిపోతున్న జనాలకు. అబ్బాబ్బాబ్బా ఏం ఒత్తుకునుడు, అది ఏం నెట్టుకునుడు. ఉయ్యాలు ఊగినట్టు ఊగుతున్నారు. ఆడోళ్ళు మొగోళ్ళనే తేడా లేకుండా బిర్యానీ ప్యాకెట్ల కోసం ఎగబడుతురు అంటే ఇవాళని ఏమనాలి చెప్పుండ్రి. హన్మకొండలున్న సురభి గ్రాండ్ హోటల్ వాళ్ళు ముందొచ్చిన 300 మందికి ఫ్రీగా బిర్యానీ ప్యాకెట్లు ఇస్తామని చెప్పిండ్రట. గట్టిగానే ప్రచారం చేసినట్టుండ్రు. ఆ కార్యానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా వస్తున్నాడని పోస్టర్లేసి సోషల్ మీడియాలో తెగ తిప్పిండ్రట. మీరు మీ కుటుంబ సభ్యులు స్నేహితులతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అనంటే 1000 మంది విచ్చేసి హోటళ్లకు పిచ్చిలేసి తట్టు చేసిండ్రట. ఇంకోసారి ఫ్రీ బిర్యానీ అనే మాట ఎత్తకుండా చేసిండ్రట. పుక్కట్లో వస్తున్నదంటే ఎందుకు వదిలిపెట్టాలి అనుకునే జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇట్లయింది. ఆఖరికి పోలీసులు ఎంటర్ అయినా గానీ ఈ సిచ్యువేషన్ కంట్రోల్ కాలేదు. మరి 1000 మందిలా ఆ 300 బిర్యానీ ప్యాకెట్లు ఎంత మందికి దొరికినాయో, అసలు ఇచ్చిండ్రో ఇయ్యలేదు. ఇచ్చిన ప్యాకెట్లు పలగకుండా పంపిణీ జరిగిందో లేకుంటే వాళ్ళటు వీళ్ళిట్టు గుంజుతుంటే ప్యాకెట్లు వలిగి ఆగం కథ అయిందో తెలియదు గానీ అంత గాయ గందరగోళమైందట. ఇంకోసారి ఫ్రీ బిర్యానీ అనొద్దని హోటల్ వాళ్ళకి అనిపించిందట. పుక్కట్లంటే ఎగేసుకొని పోవద్దని బిర్యానీ ప్యాకెట్లు దొరకని వాళ్ళకి కూడా అనిపించిందట. ఈ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం గమ్మత్ అనిపించిందట. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయాలన్నట. మన ఇండియన్స్ ఏడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ గ్రహం మీద ఉన్నా కూడా మన మార్కు చూయించుకుంటా కక్కుర్తితోని కళాఖండాలు చూపిస్తుంటారు. అమెరికాలో కూడా అట్లనే ఉంటది మనతోన అనిపించిగో గిట్లా వైరల్ అయ్యి మనం మారమిగా అని నిరూపిస్తారు. ఏం దొబ్బుకునుడిది, ఏం నూకేసుకునుడిది, ఎందుకు ఈ ఆగం? మరేమన్నా బంగారం ఫ్రీగా ఇస్తుర్రా? మనులు మాణిక్యాలు రాశులు పోసి పట్టుకోమన్నారా? లేదు కదా. అందరు తినేటియే, మామూలుగా అమ్మేటియే కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు. అవిటికే గంత ఆగం కథ ఎందుకు? అవి కూడా ఫ్రీగా ఏమి ఇస్తలేరు కదా. మళ్ళా అమెరికాలో న్యూజెర్సీ కాడ ఓ కొత్త ఇండియా స్టోర్ ఓపెనింగ్ అయితే ఆడికి వచ్చిన మనోళ్ళు చూపించిన ఉత్సాహం హుషారు గిది అన్నట్టు. సరే ఫస్ట్ నాడని పెడితే గిడితే ఏమన్నా ఆఫర్ పెట్టిరు కావచ్చు. గాయంత దానికే గిట్లా ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు ఒకరి మీద ఒకరు వడి కొనుక్కోవాలనా? ఆయంత మందిల కింద పడి కాలో చెయ్యి ఇరిగితే $1000 ఖర్చు పెట్టి దావకండ్ల పడే కదా అనుకుంటా వీడియోని చూసిన ఇక్కడోళ్ళు కామెంట్లు చేస్తే మన వాళ్ళని మంచిగానే మాటలు అంటారు. గానీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు పెట్టినప్పుడు అమెరికాలు కూడా అక్కడ ఇట్లానే కొట్టుకుంటారు. మనోళ్ళు అనే వరకల్లా తక్కువ చూపొద్దు అనుకుంటా ఇంకొందరు కామెంట్లు వేస్తారు. ఈ వీడియో ఇంటర్నెట్ లో ఇటు ఇండియా అటు అమెరికా 2 దేశాలలో వైరల్ అయ్యే వరకల్లా హైదరాబాద్ లో అప్పట్లో లూలు మాల్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఇట్లనే జనాలు పుట్టవాళ్ళకి వచ్చి పొట్టు మంది జామ ఈ యాగం చేసిన ముచ్చట్లను యాద్ చేసుకుంటారు. ఇంకొందరు పెట్టే పైసలు పెట్టి కట్టే బిల్లు కరెక్ట్ కట్టినప్పుడు ఏదో కొత్త మురుపం మీద గిట్ల మీద పడి కొనుడెందుకు అనుకుంటా కామెంట్లు పెడుతురు ఇంకొందరు. నేను రాను బిడ్డో సర్కార్ దావకనకు అనే పాట ఎన్నడొచ్చిందో గాని ఇప్పటికే కాదు ఇంకా 20 ఏళ్ళైనా కూడా పాడుకునే తట్టే ఉంది పరిస్థితి చూస్తుంటే. సౌలతులు లేక ఓ తన కోస్తుంటే ఉన్న సౌలతులు వాడుకునేందుకు ఇంకో తన కోస్తుంది. ఇగో అచ్చం గిట్లనే. మొబైల్ ఇస్తే వీల్ చైర్ ఇస్తారని చూసిరు కదా. అనంతపురం సర్కార్ దవాఖానలో నడవలేని పేషెంట్లకు వీల్ చైర్ ఇవ్వాలంటే పైసలు డిమాండ్ చేస్తురట. మీదికెళ్లి సెల్ ఫోన్ కూడా తాకట్టు పెట్టాలని రూల్ పెడుతురట. పైసలు పెట్టి ఫోన్ ఆడ పెడితేనే వీల్ చైర్ ఇచ్చి మళ్ళా పని అయిపోయినాక వీల్ చైర్ ఇస్తే ఫోన్ ఇస్తురట. పైసలు ఆలే తీసుకుంటురట. ఇది ఎక్కడ అన్యాయం? పైసలు లేకనే కదా సర్కార్ దవాఖానకు వచ్చేది. ఈడ కూడా ఇట్లా దోసుక తింటే ఏందన్నట్టు అని దవాఖానలకు వచ్చిన వాళ్ళు కోపం మీద కొట్లాటకు దిగిరు. పేషెంట్లకు ఫ్రీగా ఇవ్వాలని వీల్ చైర్లు పెడితే కూసున్న కానీ వీటి మీద పైసలు సంపాదించుకుంటా పబ్లిక్ పైసలు తింటారా అని సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పంచాన్ని చూసిన నెట్ జనాలు కామెంట్లు పెడుతురు గట్టిగానే. అయినా సర్కార్లు మారుతున్నాయి, లీడర్లు మారుతురు, ఏడాదులు మారుతున్నాయి గానీ సర్కార్ దవాఖానల తీరు మాత్రం మారకుంటే అట్లనే ఉంటుందిగా. ఇసొంటివి చూసే కాదు 10 రూపాయలు పోయినా సరే గానీ ప్రైవేట్ దవాఖానలలో చూయించుకుందామని అప్పులు చేసి అయినా అటే పోతుంది. ఎన్నడు మారుతాయో ఇసొంటి కథలు, ఎప్పుడు తీరుతాయో గోసలు పొరి. ప్రజల కోసమే పాటలు పాడిన కళాకారులు కనుమరుగైపోతున్నారు. బతుకున్నంత కాలం పాటలు పాడి ఒక్క పైసా కూడా ఆశించని జనం పాటగాళ్ళు దూరం అవుతున్నారు. అదేనుల్లా ఆకలి కష్టాల పాటలు పాడినా అరుణోదయ నాగన్న మనకు దూరమైండు. అట్లాంటి ఆదర్శ పాటగాళ్ళు టార్చ్ లైట్ వేసి ఎంకులాడినా ఇప్పుడు దొరకకపోవచ్చు. తన బతుకంతా ప్రజల పాటలే వాడిన అరుణోదయ నాగన్నకు కళాకారులు పాటలతోని జోహార్లు చెప్తుండ్రు.
అన్నామరుడురా మన రామ నరసయ్యా ఎల్లిపోయావా ఎల్లన్నా మళ్ళీ వస్తావా మాయన్న ఆ శిలకల్ల వాలిన సిరకమ్మ చిన్నబై ఉన్నది అన్న దూరన్న లేడు మళ్ళీ రాడాని తెలిసినట్టున్నది చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ ఎట్లా చేరిందో రోళ్ళగడ్డ నువ్వు గొంతెత్తితే గోదావరి లోయలో ఎంత ఊగింది ఉయ్యాలా నీ పాట వింటూ నగ్జల్ బారిన వయ్యవ్వనమయ్యింది ఆ వేళ ఇట్లా 100,000 అమరవీరుల పాటలు అరిగోసల పాటలు అడవి తల్లి పాటలు ఊర్లకు ఊర్లనే ఉర్రూ తలుగించిన పాటలు ఎన్నో పాడిండు రాసిండు అరుణోదయ నాగన్న తానొక్కడే కాదు ప్రజల కోసం పనిచేసేదానికి తన భార్య లక్ష్మక్కను కూడా అడవిలోకి తీసుకుపోయిండు విప్లవం రావాలంటే పాటలు పాడుకుంటా పల్లెలు తిరుక్కుంటా ఉద్యమం చేయాలని తన కొడుకు అజయ్ ని ప్రజల చేతిలో పెట్టి దానికి నిర్ణయం తీసుకున్నాడు కానీ కన్న తల్లి ఏడుపు చూసి వెనకకు అడిగేసిండు ఆకలికి దూపకు ఓర్చుకొని అడవిలో అజ్ఞాతవాసం గడిపిండు తన కంఠంలో కమ్యూనిజాన్ని నింపుకొని కడదాకా కష్టజీవుల పాటలే పాడిండు ఊరున మైకై మోగిండు ఏ ఊర్లో టేప్ రికార్డు పాటలు విన్నా నాగన్న కంచు కంఠం కష్టజీవుల బతుకు పోరాట పాటై మారుమోగుతుండేది అమరవీరులను కడపారగన్న ఎంతో మంది తల్లుల దుఃఖాన్ని కైగట్టి పాట పాడి కన్నీళ్లు దుడిచిండు నాగన్న తన గొంతును గొడ్డలి చేసి పేదల గోసలను తెగనరికిండు తను నమ్మిన సిద్ధాంతం కోసం నిజాయితీగా బతికిన మహామనిషి నాగన్న అమరవీరుల త్యాగాల పాటగాడు నాగన్న ఎంతో మంది అడవి బాట పట్టటానికి తన పాటతోని బాటలు పరిచిండు నాగన్న వీరుల త్యాగాలను పాటల పల్లకిలా ఊరూరుకు మోసుకొని పోయిండు నాగన్న ఇప్పుడు ఆ అరుణోదయ నాగన్న లేడని తెలిసి డప్పులు మూగబోయినాయి కాళ్ళ గజ్జలు మోగనంటున్నాయి ప్రజల కోసం పాటలు రాసేటోళ్ళు పాడేటోళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు అన్నా నాగన్న మల్లెప్పుడు పుడతావు ఎర్ర జెండా రెపరెపలను మల్లెప్పుడు గానం చేస్తావు అని విలపిస్తున్నారు. సో శరణ్లా పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా చూస్తానండోరి మైక్ ముచ్చట్లు.